మేడ్చల్ శ్రీ 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 గడి మైసమ్మ తల్లి దేవస్థానంలో శ్రావణమాస బోనాల జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించారు. మేడ్చల్ జిల్లా మేడ్చల్లోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణకు సమీపంలో ఉన్న శ్రీ గడి మైసమ్మ దేవస్థానంలో ప్రతి ఏటా శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని నిర్వహించే శ్రీ 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 గడి మైసమ్మ తల్లి బోనాల జాతర ఆగస్టు 23, 2026 ఆదివారం నాడు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. బోనాలు, పలహారం బండ్లు, తొట్టెల ఊరేగింపులు, భజన కార్యక్రమాలు చేపట్టారు. పట్టణం నుండి ఆలయం వరకు విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఆలయ పరిసర ప్రాంతాలను, ప్రాంగణాలను వివిధ రకాల పూలతో, దేవతామూర్తుల అలంకరణతో ప్రత్యేకంగా అలంకరించి జాతర ఏర్పాట్లు చేశారు. మేడ్చల్ గ్రామ దేవతగా పిలిచే, కోరిన కోరికలు తీర్చే అమ్మవారిగా, అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే అన్నట్టుగా కొన్ని సంవత్సరాల నుండి భక్తుల నమ్మకాన్ని నిలబెడుతోంది. దినదిన అభివృద్ధి చెందుతున్న శ్రీ గడి మైసమ్మ తల్లి దేవస్థానంలో ఉదయం నుండే మహిళలు ప్రత్యేక వస్త్ర అలంకరణతో ప్రతి ఇంటి నుండి బోనాలను తీసుకొని వచ్చి అమ్మవారిని దర్శించుకొని ప్రాంగణంలో బోనాలను, ఓడిబియ్యాన్ని సమర్పించుకున్నారు. సాధారణ భక్తులు సుమారు 2 నుండి 3 కిలోమీటర్ల మేర క్యూ లైన్ లో నిలబడి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఈ బోనాల జాతరకి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, బీఆర్ఎస్ నేత పద్మా దేవేందర్ రెడ్డి, సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల పట్టణ నాయకులు పాల్గొని అమ్మవారిని దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వచ్చిన ముఖ్య అతిథులను ఘనంగా శాలువాతో సత్కరించారు. ఆలయ ప్రాంగణంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ బోనాల జాతరలో ఆలయ కమిటీ సభ్యులు, పోలీస్ ఉన్నత అధికారులు, ఆలయ పూజారులు, మేడ్చల్ పట్టణ ప్రాంత ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ మేడ్చల్ డిప్యూటీ కమిషనర్ సుందాజ్ పటిస్టా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, పూజారి, భక్తులు TR9 టీవీ న్యూస్ ఛానల్ తో మరియు TR9 టీవీ న్యూస్ భక్తి టీవీ ఛానల్ తో మాట్లాడారు. ఈసారి చాలా బ్రహ్మాండంగా చేస్తాము. అమ్మవారు చాలా పవిత్రమైన అమ్మవారు కాబట్టి మేము శ్రావణ మాసంలో ప్రతిసారి బోనాలు, పరమానమండి బోనాలు చాలా బాగా తీస్తాము. గడి మైసమ్మ అమ్మవారు ఏం కోరుకున్నా తీరుస్తారు. చాలా మహిమగల అమ్మవారు. మేము ఎవ్రీ ఇయర్ బోనం చేస్తాం. నేను సెకండ్ టైం ఎత్తుకుంటున్నా. మా ఊరికి పెద్ద అమ్మవారు. చాలా మంచిగా అవుతాయి బోనాలు. బోనాల పండుగ చాలా ఘనంగా జరుగుతుంది. మేము ఇక్కడికి గత 10 సంవత్సరాల నుండి వస్తున్నాము. మేము బస్వాపూర్ గ్రామం నుంచి వచ్చాము. ఇక్కడ అమ్మవారు భక్తులకు వాళ్ళు అనుకున్న కోరికలను నెరవేరుస్తుంది. గడి మైసమ్మ తల్లి అనుగ్రహం వల్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. మేడ్చల్ అండి, అమ్మవారు చాలా పవర్ఫుల్, చాలా అంటే చాలా మహిమగల తల్లి. ఏది అనుకుంటే అది పక్కా జరుగుతుంది. చాలా అంటే చాలా పవిత్రమైన తల్లి గడి మైసమ్మ తల్లి. నా మ్యారేజ్ అయ్యి 25 years. అప్పటి నుంచి వస్తున్నామండి. ఇక్కడే వెలిసింది అమ్మవారు. గడి మైసమ్మ బోనాలు అంటే మాకు చాలా ముఖ్యం అండి. ప్రతి పండగలకు అన్నిటికన్నా కూడా మాకు ఇది మేడ్చల్లో ఘనంగా అతి వైభవంగా జరుగుతుంది. గడి మైసమ్మ తల్లి చాలా మహిమ గలది. కోరిన కోరికలు నెరవేరుస్తుంది అనేసరి మాకు బాగా నమ్మకం. అలాగనే నేను ఈ సంవత్సరం ఫస్ట్ టైము బోనం తీసానండి. అమ్మవారికి ఒడిబియ్యం పోసాను ఫస్ట్ టైము. మాకు చాలా కోరిన కోరికలు తీర్చి అమ్మవారి ఆశీర్వాదాలు మాకు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను. మాతాకి జై. ఇక్కడ శ్రావణ మాస బోనాలు చాలా వైభవంగా జరుగుతున్నాయి. ఇక్కడ మా మేడ్చల్ మండలంలోనే ఇది ఒక గొప్ప పండుగ, పెద్ద పండుగ. అందరూ మండల ప్రజలందరూ కూడా తండోపతండాలుగా విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృతజ్ఞత ప్రార్థనలు. అమ్మవారు అందరినీ చల్లగా చూడాలని ఈ యొక్క కార్యక్రమానికి ఎంతమంది అయితే మనకు సహకరించారో పోలీసు వారు కానీ ఇంకా వేరే వాళ్ళందరికీ మా గడి మైసమ్మ గుడి తరఫున థ్యాంక్స్ చెప్తున్నాము. ఇక్కడ అందరూ MRO ఆఫీస్ వాళ్ళు కూడా భోజనాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ అన్నదాన కార్యక్రమము, భజన కార్యక్రమం ఏర్పాటు చేశారు శ్రీ అరణ గారు. ఇవన్నిట్లో అందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్ర కావాలని కోరుకుంటున్నాను. జై బోలో గడి మైసమ్మ మాతాకి. నా పేరు రేఖ. మేము గిరిమాపూర్ నుంచి వచ్చాము. మేడ్చల్లో గడి మైసమ్మ బోనాలు చాలా సందర్భంగా జరుగుతాయి. ఏం కోరిక నెరవేరుకున్నా కానీ అమ్మవారు తప్పక నెరవేరుస్తుంది. ప్రతి సంవత్సరం బాగా జరుగుతాయి. 10 సంవత్సరాల నుంచి నేను బోనం సమర్పిస్తున్నాను. నేను కోరుకున్న కోరికనైతే అమ్మవారు తప్పక నెరవేరుస్తుంది.
అందరికీ నమస్కారం. ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరిలో బోనాలు వచ్చాము. గత 30 ఏళ్ళుగా మా వదిన వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు. మేము ఫస్ట్ టైం ఇక్కడికి నాచారం మల్లాపూర్ నుంచి ఇక్కడికి వచ్చాము. అమ్మవారు ప్రతి ఏడాది దినదాభివృద్ధిగా ఇక్కడ ఉండే ప్రజలందరినీ చల్లగా చూస్తూ ఆవిడ ప్రతి ఏడాది ఉత్సవాలు ఎప్పుడు చెప్తామని ఈ సంవత్సరం మాకు ఆవిడ ఆనందించింది. ఇక్కడికి రావడం బోనం ఫస్ట్ టైం నేను ఇస్తున్నాను మా ఆడపడిచి కోరిక మేరకు. ఇక్కడ అమ్మవారు చాలా ఫేమస్ అనేసి అందరికీ ఆవిడ ఆశీర్వాదాలు ఉంటాయని ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన మేడ్చల్ గడిమేశ్వరమ్మ శ్రావణ మాస బోనాల్లో ఈరోజు పొద్దున్నుంచే అభిషేకాలు, మరి కుంకుమార్చనలు, మరి ఇంకా భజన కీర్తనలు ఇక్కడ బోనాలు ఇచ్చేస్తున్నాయి. కావున భక్తులు అధిక సంఖ్యలో ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయం చేయాలని కోరుచున్నాం. అంతేకాకుండా ప్రతి నెల మూల నక్షత్రం రోజు ఇక్కడ మన మేడ్చల్ గడిమేశ్వరమ్మ గుడిలో జరుగుతుంది. ఒక 30 మంది నుంచి స్టార్ట్ చేసి ఈరోజు మటుకు ఒక 350 మంది దాకా ఈ మూల నక్షత్రంలో పాల్గొంటున్నారు. అనంతరము ఇక్కడ అన్న ప్రసాదం కూడా జరుగుతుంది. కావున భక్తులు అధిక సంఖ్యలో ఇచ్చేసి ఈ యొక్క మూల నక్షత్రం ప్రతి నెలలో పాల్గొనాలని కోరుచున్నాం. బోల్ గడిమేశ్వరమ్మ మాతాకి జై. మాకు కులదైవంగా భావిస్తామండి. మేము ప్రతి సంవత్సరం బోనం చేస్తాము. మాకు అనుకున్న కోరికలు మాకు అమ్మవారు తీరుస్తుంది. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా జనాలు కూడా ఈ బోనాల సందర్భంగా అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని కూడా పాల్గొంటారు. అమ్మవారు చాలా మహిమగలదండి. ఎన్నో సంవత్సరాల నుంచి వెలిసినమ్మ. ఇక్కడ అందరూ కూడా వచ్చి ఆమెకు మొక్కుకుంటే కోరికలు కూడా తీరుతాయండి. చాలా మహిమగల అమ్మవారి గడిల మైసమ్మ. మేము కూడా బోనం కూడా ప్రతి ఇయర్ తీసుకొస్తాము. అమ్మవారికి పరమాన్నము నైవేద్యంగా సమర్పిస్తాము. పచ్చన్నము, కొబ్బరికాయలు, ఇంకా అనుకున్న వాళ్ళు కూడా తొట్టెలను కూడా కడతారు. చాలా మహిమగల అమ్మవారు అండి. కోరుకున్న కోరికలు మాత్రం నెరవేరుతాయండి ఖచ్చితంగా. భక్తులకు తెలియజేయనది అందరికీ జై శ్రీరామ్. మన మేడ్చల్ గడి మైసమ్మ తల్లి దేవస్థానంలో ప్రతి సంవత్సరము శ్రావణ మాస బోనాల ఉత్సవము ఇక్కడ అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ యొక్క బోనాల ఉత్సవానికి మేడ్చల్ నుంచే కాకుండా ఇతరత్ర పక్కపక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి యొక్క కృపకు పాత్రులవుతూ ఉంటారు. అదేవిధంగా ఈ యొక్క దేవస్థానంలో ప్రతి నెల మూలా నక్షత్రం యొక్క కుంకుమార్చనలు కూడా అత్యంత వైభవంగా జరుగుతాయి. అందుకు భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో ఇక్కడ విచ్చేసి కుంకుమార్చనలు చేస్తూ ఉంటారు. జై శ్రీరామ్. ఓం శ్రీ మాత్రే నమః. మాతాకి ఈ యొక్క దేవస్థానము 1973లో డికే రామారావు గారు ఎంఆర్ఓగా ఉన్నప్పుడు అమ్మవారు అతని కలలో కనిపించి నేను ఇక్కడ ఉన్నాను బిడ్డ అని చెప్పడం వలన అతను అక్కడ అమ్మవారిని మొదట అక్కడ స్థాపించడం జరిగింది. అటుపిమ్మట నుండి నేటి వరకు కూడా అమ్మవారి యొక్క శ్రావణమాస బోనాల పండుగ మహోత్సవము, అదేవిధంగా నవరాత్రులు, అదేవిధంగా అఖండ దీపము కూడా పెట్టి కూడా ఇప్పటికీ 35 సంవత్సరాలు కావడం జరిగింది. అదేవిధంగా మా దగ్గర ఉన్నటువంటి యూత్ అందరూ కూడా అమ్మవారి సేవలో గత 30-35 సంవత్సరాలు చేసుకుంటూ ఈరోజు మంచి మంచి పొజిషన్లకు అమ్మవారి కృతార్థం వలన, అమ్మవారి యొక్క అనుగ్రహం వలన, ఆశీర్వాదం వలన ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భక్తులందరూ కూడా అమ్మవారి యొక్క సేవలో వాళ్ళు చేసుకుంటూ మంచి పొజిషన్లో ఉండడానికి గల కారణం అమ్మవారు. కాబట్టి ఈ యొక్క అమ్మవారి దినదినాభివృద్ధి నోచుకుంటూ అమ్మవారి దగ్గర ఈరోజు అన్నదాన కార్యక్రమము, బండ్ల బోనాలు, తర్వాత ఘటాలు, తర్వాత ఇవన్నీ కూడా అమ్మవారికి రాత్రి 3 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. మేడ్చల్ గ్రామంలోని అతిపెద్ద పండుగగా ఈ గ్రామ దేవత అమ్మవారు గడిమైసమ్మ తల్లి బోనాల పండుగగా అందరూ కొలుస్తారు. ఎందుకంటే కొన్ని దేవాలయాలు ఏంటంటే అక్కడి మట్టుకే ఉంటుంది, కానీ గడిమైసమ్మ దేవస్థానం మేడ్చల్ మొత్తము మండలం మొత్తం కూడా వస్తారు. అదేవిధంగా ముఖ్యమైనటువంటి నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కానీ తర్వాత అన్ని పార్టీల నాయకులు కూడా అందరూ ఇక్కడ విచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటారు. జై బలో గడిమైసమ్మ మాతాకి. అందరికీ జై మాతాజీ. శ్రావణ మాస బోనాల ఉత్సవం అమ్మవారి పండుగ అత్యంత వైభవంగా జరుగుతున్నది. అప్పటి తహసీల్దార్ అయినటువంటి డికే రామారావు గారి ఆధ్వర్యంలో ఈ బోనాలు ఉత్సవం ప్రారంభించడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నటువంటి మహామండపం శ్రీ వర్గల్ సరస్వతి అయ్యగారైనటువంటి
చంద్రశేఖర సిద్ధాంతి గారి సలహా ప్రకారం ఈ దేవాలయ పునర్నిర్మాణం జరిగింది. అమ్మవారి ప్రతిష్ట కూడా అత్యంత వైభవంగా జరిగింది. అయితే భక్తులు కావలసిన సౌకర్యాలు మేడ్చల్ గడిమైసమ్మ భక్త బృందం అన్ని సౌకర్యాలని చక్కగా చేసిందని, తర్వాత అట్లాగే అమ్మవారు అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటూ అందరికీ జయమంతది. జబలో గడిమైసమ్మ మాతాకి జై.